గత వైసీపీ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖను నిర్వీర్యం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నిడమానూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించే ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అచ్చెన్న తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి పాడి రంగం ఎంతో దోహదం చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్న మంత్రి పశు పోషణ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని భవిష్యత్తులో మరింత పెంచుతామన్నారు. సబ్సిడీతో పశుగ్రాహం దాణా అందిస్తున్నట్లు వివరించారు. సంచార పశు వైద్య సేవ ద్వారా గ్రామాల్లోకి వెళ్లి పశువులకు వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. పశుసంవర్ధక శాఖలో ఉన్న ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసేవాళ్ళు. దురదృష్టం ఏమిటంటే 19లో అధికారం మారిన తర్వాత ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ పశు ఆరోగ్య శిబిరాలు పెట్టడం గాని, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం మందులు దొరికినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ లేనటువంటి రోజులు మనం చూసాం. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా సమస్యలున్నా సరే ఇది చాలా ప్రాధాన్యతమైనటువంటి రంగం అని చెప్పి ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 150 కోట్ల రూపాయలు పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి చనిపోయినటువంటి యానిమల్స్ అన్నింటికీ డబ్బు ఇచ్చాను. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేదు, చనిపోతే ప్రభుత్వమే డబ్బు వస్తుందా అని ఆలోచన లేకపోతే డబ్బు ఇచ్చిన పరిస్థితి తీసుకొచ్చాం. అందుకే ఈసారి ప్రతి యానిమల్ కి 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక యానిమల్ కి 1920 రూపాయలు అవుతుంది. కేవలం 288 రూపాయలు రైతు కడితే మిగతా డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి ప్రతి యానిమల్ కి ఇన్సూరెన్స్ చేసే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మనం ప్రారంభించాం. గత ప్రభుత్వంలో ఎక్కడైతే దానా ఉందో వాళ్ళకు బాకీలు కూడా ఇవ్వని పరిస్థితి, దానా సప్లై చేయలేకపోయారు. ఈ రోజు మేము వచ్చిన తర్వాత పాత బకాయిలు ఇవ్వడం, మళ్ళీ దానా సప్లై చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. 50% సబ్సిడీతో మనం దానా ఇచ్చే కార్యక్రమం చేశాం.